కొత్త ఒక వింత పాత ఇక రోత అన్న సామెతకు తగ్గట్టు వయసు మీద పడిన సీనియర్లంతా ఇక పెట్టబేడ సర్దుకొని రిటైర్మెంట్ తీసుకోవాలని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఎంత లాయలిస్టులైనా కూడా వయోవృద్ధులైన వారి సేవలు ఇక అవసరం లేదన్నట్లుగా లోకేష్ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలా లోకేష్ దెబ్బకు పడిపోయిన వికెట్లు ముందుగా గుర్తించే పేరు యనమల రామకృష్ణుడు. ఇంతకాలం టీడీపీలో తన సీనియారిటీని అడ్డం పెట్టుకుని కీలక పదవులను అనుభవించిన యనమల ఏడాది పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో 30 years ఇండస్ట్రీ అంటూ బిల్డప్ ఇచ్చిన యనమల చివరకు సీనియర్ సిటిజన్స్ లిస్టులో చేరిపోవాల్సి వచ్చింది. ఇలా కొంతకాలం సైలెంట్గా ఉన్న యనమల మళ్ళీ పదవుల పందిరంలో తాను కూడా లైన్లో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారట. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిని కట్టబెట్టిన చంద్రబాబు తనకు త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటును తనకు ఇవ్వాలన్నది యనమల అభిమతం. మరి లోకేష్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. టీడీపీ స్థాపించిన రోజు నుంచి పార్టీని అధినేత చంద్రబాబును అంటిపెట్టుకుని ఉన్నారనే కారణాన్ని చూపించి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంతకాలం టీడీపీలో చాలా కీలక పదవుల్ని అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో యనమల వరుస ఓటమిని చవిచూశారు. ఈ విషయంలో యనమల రామకృష్ణుడి సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆయన ఓటములను పట్టించుకోకుండా పార్టీలను, ప్రభుత్వాలను పెద్దపీట వేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా యనమల గెలవకపోయినా ఎమ్మెల్సీ పదవినిచ్చి 2014లో చంద్రబాబు తన కేబినెట్లో స్థానం కల్పించారు. కీలకమైన ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖల్ని యనమలకు కేటాయించారు. కానీ యనమల తనకిచ్చిన గుర్తింపునకు తగ్గట్టు సొంత నియోజకవర్గం తునిలో టీడీపీకి గత వైభవం తేవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వచ్చాయి. ఇంత జరుగుతోన్న చంద్రబాబుకు యనమల మీద ఎక్కడో తెలియని సాఫ్ట్ కార్నర్ ఉంటూ వచ్చింది. కానీ టీడీపీలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టిన తర్వాత యనమల మీద దృష్టి పెట్టారని వార్తలొచ్చాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీనియారిటీని అడ్డం పెట్టుకుని పార్టీలో పెత్తనం చేస్తున్న యనమలను పక్కన పెట్టి ఆయన తనయురాలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం టీడీపీలో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేసి గెలవడంతో ఇక యనమల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేందుకు రంగం సిద్ధమైందన్న వాదన వినిపించింది. లోకేష్ కూడా దానికి తగ్గట్టు పావులు కదిపారు. యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయనకు పొడిగింపు ఇవ్వకపోవడం ద్వారా ఇక మీ సర్వీసు చాలన్న సంకేతం ఇచ్చినట్లయింది. 2 సార్లు ఎమ్మెల్సీ పదవులను అనుభవించిన వారికి ఇక ఛాన్స్ ఉండదని లోకేష్ కుండ బద్దలు కొట్టడం యనమలను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంటేనంటూ అప్పట్లో చర్చ జరిగింది. ఈ నిర్ణయంతో యనమల కంగు తిన్నారు. ఎలాగో శాసనమండలి సీటు దక్కలేదు, కనీసం గవర్నర్ పదవినైనా కట్టబెడతారని యనమల ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీలో జెంటిల్మెన్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన అశోక్ గజపతిరాజును గవర్నర్ పదవికి ఎంపిక చేయడంతో యనమలకు ఆ అవకాశం కూడా దక్కకుండా పోయింది. దీంతో అప్సెట్ అయిన యనమల హైకమాండ్ తన పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సన్నిహితుల వద్ద వాపోయారని తెలుస్తోంది. కానీ యనమలకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో టీడీపీ హైకమాండ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడానికి వారు చెప్పే కారణాలు వేరే ఉన్నాయి. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంటే ఆయన అల్లుడు ఎంపీగా ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు యనమల బియ్యంకుడు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో యనమల కుటుంబానికి పదవులకు కొరత లేదనే టాక్ టీడీపీలో బలంగానే వినిపిస్తోంది. వీరందరికీ ఇచ్చిన పదవులు చాలవని ఇప్పుడు యనమలకు మళ్లీ పదవి కట్టబెడితే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అవుతుందని తెలుగుదేశం అధిష్టానం వెనకడుగు వేస్తోందట. చింత చచ్చిన పూలుపు చావదన్న చందంగా పదవి ఆశ ఇంకా యనమలకు తగ్గలేదట. అందుకే తన సన్నిహితుల ద్వారా త్వరలో ఏపీలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటుకి తన పేరును ప్రతిపాదించాలని యనమల చంద్రబాబుకు సంకేతాలు పంపారట. చిన్న కార్పొరేషన్ పదవిని వేయాలన్న చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంటున్న సమయంలో కీలకమైన రాజ్యసభ సీటును యనమలకంత ఈజీగా ఇచ్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అనే అనుమానం తెలుగు తమ్ముళ్లకు వస్తోంది. మరి చంద్రబాబును ఒప్పించి తనకు కావలసిన రాజ్యసభ సీటు సాధించేందుకు యనమల ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి మరి.